మోసం చేసి రైతుల దగ్గరికి పోయి మళ్ళీ ఓట్లు అడిగితే రైతులు మీ ముఖాన్ని ఉమ్మేసి పంపించినటువంటి నేపథ్యాన్ని మీరు మర్చిపోయారా? ఇది వాస్తవమా కాదా? ఇది జరగలేదా? రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పోని నువ్వు ప్రకటించినట్టుగానైనా 5 విడతలు ఇచ్చావా? 15,000 కోట్ల రూపాయలు ఇచ్చావు. మొత్తం మీద 15,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో పెడితే అవి వడ్డీలకు కూర్చాలే. వడ్డీలే దాదాపుగా 24,000 కోట్ల పైచీలకు వడ్డీలుంటే 15,000 రూపాయలు ఇచ్చి నువ్వు ఉపశమన పత్రం అని ఇచ్చాడు. అదేమంటే వ్యవసాయం మా హయాంలో తిరుగులేదు. దరిద్రుడా, ఎట మాట్లాడుతావు అన్నమాట. ఆ దరిద్ర పాదం మోపినప్పుడల్లా కరువు కాటకాలతో ఈ రాష్ట్రం అల్లాడింది కదా. ఎక్కడన్నా వర్షాలు పడ్డాయా? పాపం రైతులు వర్షాలు లేక విలవల్లాడారు. రైతులకు జరిగినటువంటి ప్రకృతి పరంగా జరిగిన నష్టం కన్నా నీ విధానాలు మరింత నష్టపరిచాయి కదా. అదేమంటే రెయిన్ గన్ ఎత్తకపోయి అనంతపూర్లో రెయిన్ గన్ ఒకరోజు తిప్పి నేను కరువును జయించానేంటి, తుఫాన్ని అణిచివేశానేంటి? ఈ దరిద్రపు మాటలు మాట్లాడకుండా దరిద్ర పాదంతో తిరగడం తప్ప చంద్రబాబు ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు విధానాల వల్ల కానీ చంద్రబాబు నాయుడు హయాంలో కానీ రైతులు ఎవరన్నా బాగుపడ్డారా? రైతులు సంతోషంగా ఉన్నారా? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రైతులు సంతోషంగా ఉంటారా? మేము ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల గురించి చెప్తున్నాం. ఇదిగో మేము రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం, ఉచిత పంటల బీమా తీసుకొచ్చాం. ఈరోజు వాళ్ళ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు సరఫరా చేశాం. ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పారదర్శకమైనటువంటి వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చాం. ఉచిత పంటల బీమాతో పాటు వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేశాం. 0 వడ్డీ పంట రుణాలు ఇచ్చాం. గతంలో మీరు ఆపిపోయినటువంటి డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్కి ఈరోజు ఏర్పాటు చేశాం. అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ వేస్తున్నాం. ఇవన్నీ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు. పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అక్వా రంగానికి ₹1.50 కరెంట్ ఇస్తున్నాం. ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయనటువంటి పంటలకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాటికి గిట్టుబాటు ధర కల్పిస్తుంది. ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. తమర హయాంలో ఏమి జరిగిందనేటువంటిది ఒకసారి లెక్క చెప్పండి. చంద్రబాబు విధానాలు రైతులు ఉన్నటువంటి నష్టాలు ఊబిలో ఉన్నటువంటి రైతుల్ని మరింత కొంగదీసేటువంటి విధంగా చర్యలు జరిగాయి తప్ప ఎక్కడ జరగలేదు. ఈ మధ్య ఒక గాలి లెక్కలు చెప్పాడు. ఏమని? 68,000 కోట్ల రూపాయలు నా హయాంలో నేను ఇరిగేషన్ ఖర్చు పెట్టాను. దాంట్లో 50,000 కోట్లకు పైన నువ్వు నీకు సంబంధించినటువంటి మీ పచ్చ చొక్కా కార్యకర్తలు అందరూ కలిసి నీరు చెట్టు కింద దోచుకున్నదే 50,000 కోట్ల పైన. 18,000 కోట్ల రూపాయలు కూడా కనీసం 5 సంవత్సరాలు ఖర్చు పెట్టలేకపోయావు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయావు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సంఘం నెల్లూరు ప్రాజెక్టులు నీ హయాంలో పూర్తి కాలేదు. కాబట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. రైతులకు ఈరోజు మేము ఇచ్చాం. ఎక్కడన్నా రైతులకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే పారదర్శకంగా డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలో జమ అయ్యాయి తప్ప నీలాగా చిలక్కొట్టుడు వ్యవహారం, చేతివాటం ప్రదర్శించి రైతుల పేరు చెప్పి నీరు చెట్టు దగ్గర నుంచి రైతు రథం దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి అన్ని విధాలా దోచుకున్నటువంటి నేపథ్యం ఏ రోజు లేదు. కాబట్టి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే ఈరోజు రైతు కుటుంబాలకు సంబంధించి ప్రతి ఆర్థిక సహాయాన్ని అందించాం.